అప్పుడు దానికోసం ఏంటంటే రిషత్ పెట్టిందే దానికోసము దీని మీద ఏమన్నా ఇప్పుడు ఆపరేషన్స్ ఉంటే తీసుకోమని చెప్పి కలెక్టర్ సార్ చెప్పిండు. ఇవన్నీ తీసుకొని ఏంటంటే కలెక్టర్ సార్ ఎమ్మెల్యే సార్ పంపించిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళనే మళ్ళీ పెట్టేసి వేరే వాళ్ళు ఎవరైతే కొంతమందికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు వచ్చినాయి కదా ఉన్నాయి అమ్మాయిలు 250 230 ఇప్పుడు చేసి ఇంకా 50 కూడా ఉన్నాయి. ఏదంటే ఇప్పుడు అయితే జెన్యున్ వాళ్ళ వచ్చి అప్లికేషన్ మీద ఇస్తారు కదా మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత జెన్యున్ అని చెప్పి అమ్మ చూడు అక్కడ మన పదే దగ్గర ఇచ్చేస్తాను మీరు అడ్వర్టైజ్మెంట్ లేదు మా మండలి మళ్ళీ రేపు మీరు ఎంక్వైరీ చేయించి నిజంగా తెలిసిన తర్వాత లిస్ట్ యాడ్ చేస్తారు. నాకైతే ఏం లేదు. అంతకుముందు పేర్లు వచ్చినాయి 4 సార్లు పేర్లు వచ్చినాయి ఆడే వచ్చినాయి ఇనుకోరు అయింది అన్నీ అయినాయి పేరు తీసేసారు. మరి ఇప్పుడు రాలే లిస్టులో మళ్ళీ రావాలి కంపల్సరీ నాది నాకు వచ్చి మళ్ళీ ఇనుకోరు చేసుకోమను. మాకేం లేదు నాకు కూలి పని చేస్తా నాకు అయ్యలేదు ఎవరు లేరు అనాథ పిల్లలు భర్త చెట్ల కింద అంటున్నా పిల్లలకి అక్కడ చిన్నోళ్ళు ఏడుస్తాను భర్త లేడు మా పాపకు మేము ఏడుచుకుంటుంటాను కూడా మాకేమి లేదు ఇల్లు లేదు ఏమి లేదు నిరుపేదలం మేము మాకు ఇల్లు కావాలి సార్ మాకు ఏమి లేకుండా ఇల్లు కావాలి మేము ఈడ ఇంట్లో ఉంటాం రోడ్డు మీద ఉంటాను వాళ్ళకు వరదలకు ఇల్లు కూలిపోయింది సార్ ఏమి ఆధారం మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే వెళ్ళగొట్టింది సార్ ఏం లేదు సార్ చూడండి సార్ మా ఇంటికి చూడండి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయండి అన్ని తెలుసుకోండి పేర్లు వచ్చినా తీసేస్తారు సార్ మమ్మల్ని ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మరి 5వ వార్డు అమరావతి శేషపల్లికి సంబంధించి మరి గతంలో శాంక్షన్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్లకు మా 5వ వార్డు నుంచి కూడా ప్రజలంతా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అప్పుడు మరి పలుమార్లు కూడా అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసిన సందర్భంలో మరి అందరూ కూడా ఎలిజిబుల్ లిస్ట్లో ప్రతిసారి కూడా కనబడ్డారు. కానీ మరి లేటెస్ట్గా మొన్న అతికిచ్చినటువంటి లిస్టులో మరి నిరుపేదలైనటువంటి అర్హులుగా ఉన్నటువంటి పేదలై ఒక 10 నుంచి 20 మంది వరకు లిస్టులో పేర్లు కనబడడం లేదు. మరి దీనికి సంబంధించి మొన్న కలెక్టర్ గారికి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ తరఫున కూడా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక కాపీని మళ్ళీ ఎంఆర్ఓ గారు కూడా అటాచ్ చేస్తాం చేసి మరి ఏదైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని నిరుపేదలుగా గుర్తించి మళ్ళొక్కసారి ఎంక్వైరీ చేసి వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి పరిశీలించి వీళ్ళని అర్హులుగా గుర్తించి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు వీళ్ళకి శాంక్షన్ చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తు అందజేయడం జరిగింది. ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని 5వ వార్డు పైన ప్రత్యేకంగా చూసి అమరావతి శేషపల్లికి సంబంధించిన వారిని అర్హులుగా గుర్తించే విధంగా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటూ జరుగుతూ ఉంది.